గవర్నమెంట్ పాఠశాలను బలోపేతం చేద్దాం. మూడు రూమ్లే ఉన్నాయి. యూకేజీ ఎల్కేజీ కూడా స్టార్ట్ చేశాము. మళ్ళీ ఏమైనా ఆ చెట్టు కింద కూర్చోవడం అంటే దాని మీద కూర్చోవడం జరుగుతుంది. ఇంకొకటి మన స్కూల్కి మొన్న ఎంఈఓ గారు రాగానే CDF వాళ్ళు మినరల్ వాటర్ ప్లాంట్ ఇస్తామన్నారు. సార్ గారు ఫస్ట్ మన స్కూల్కి ఇవ్వమని కోరడం జరిగింది. సార్ కోరినందుకు మా స్కూల్ తరఫున సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సభాధ్యక్షులు, ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు చౌదరి లలితా మేడం గారికి, అట్లానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన మన ఎంఈఓ బుచ్చయ్య సార్ గారికి, కాంప్లెక్స్ చైర్మన్ లక్ష్మీనారాయణ గారికి, అట్లానే ఇక్కడ ఉన్న టీచర్లకు అందరికీ, నా చెల్లెల తమ్ముళ్ళందరికీ జయభీం తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఆ స్థాయి నుండి వచ్చింది. అంటే మీరు ఏదైతే చెత్త కింద కూర్చున్నారో నేను కూడా చెత్త కింద కూర్చొని ఆ మట్టిలో ఆడి ఆ మట్టి నుంచే ఈ ఊరికి ప్రథమ పౌరుని అయినాను. డాక్టరేట్ కూడా చదివాను. అంటే దళితుల్లో చాలా మంది ఒకప్పుడు యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకోవాలంటే చాలా కష్టం ఉండేది. నన్ను కూడా నా తల్లిదండ్రులు చదువుకోమని యూనివర్సిటీ పంపడం జరిగింది. కానీ ఆ యూనివర్సిటీలో ఉన్న అక్కడ ఉన్న కొన్ని వాటిని మార్చడానికి నేను చాలా కష్టపడ్డాను. ఇవాళ వేరే దానికి కాదు, కానీ ఎవరైతే చదువుకు దూరం ఉన్నారో వాళ్ళందరినీ డాక్టరేట్ చేయించిన నేను. ఇవాళ SC ST BC అగ్రకులో ఉన్న పేదలు కూడా ఆ రోజు గైడ్స్ ఇవ్వకపోతే నేను వాళ్ళందరినీ కూర్చోబెట్టి, మా ప్రొఫెసర్లను కూర్చోబెట్టి SC ST BCలకు చదువు రాదనుకుంటాను సార్, మేము కూడా మేధావులమే చేసి చూస్తామని చెప్పేసి వాళ్ళందరినీ డాక్టరేట్ చేయించిన ఘనత నాకు ఉందని కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది కోట్ల డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ దానం చేసే కులం కూడా ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేసిన, ఈ ఊర్లో చాలా మంది పెద్దలు ఉన్నారు, నేను కూడా ఒక స్కూల్ని దత్తత తీసుకుంటే ఆ రోజు ఈ ఏదైతే ప్రభుత్వం బళ్ళు ఉన్నాయో అవి కార్పొరేట్ బళ్ళ కంటే గొప్పగా ఇంకా తెలియజేస్తున్నాను. చాలా గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను తన గుప్పిట్లో పెట్టుకొని ఇవాళ వేరే వాళ్ళకి ఎక్కడ నా తల్లి బిడ్డలకు SC ST BC మైనార్టీ ఎక్కడ కూడా పేదలకు ఎక్కడైతే విద్య అందదని చెప్పేసి తన దగ్గర ఆ శాఖ ఉంచుకొని ఇవాళ రివ్యూలు మీటింగ్ పెట్టుకుంటా వచ్చేసాను. ఇక్కడ DAT స్కూల్ పోయినప్పుడు వచ్చేసారన్నారు. సార్ ఒక 2 రోజుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారే ఈ విద్యాశాఖ మీద పర్యవేక్షణకు ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాకు వస్తుందని చెప్పారు. వాస్తవమే రేవంత్ రెడ్డి గారు నిద్రపోకుండా 24 గంటలు ఈ రాష్ట్రాన్ని ఎలా నడిపేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమాలు తీసుకుంటాడు. ఎప్పుడైనా జావా తాగామా మనం? ఈ రోజు ప్రభుత్వంలో జావా వస్తుందంటే ఆ ఘనత ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారిని, అట్లాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకటి తెలియజేస్తున్నారు. ఇవాళ యశస్వి రెడ్డి గారు కూడా అమెరికా నుండి ఇక్కడికి వచ్చేసి ఇవాళ ఏదో దాచుకోవడానికో దోచుకోవడానికి రాలే, రెండు పంచడానికి వచ్చారని కూడా తెలియజేస్తున్నాయి. ఇవాళ ఎమ్మెల్యే గారు వారు సంపాదించిన డబ్బులను ఈ పేద ప్రజలకు, ఈ కాన్స్టిట్యున్సీ రూపురేఖలు మార్చడానికి ఇక్కడికి వచ్చారని కూడా తెలియజేస్తున్నారు. నేను ఇవాళ ఝాన్సీ రెడ్డి గారిని, అట్లానే వారి భర్త గారు రాజేంద్ర రెడ్డి గారిని కూడా ఇవాళ నేను అభినందన చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఎంఈఓ గారికి తెలుసు, చంద్రపాలెం స్కూల్లో వాళ్ళు రూములు కట్టడం జరిగింది, హాస్పిటల్ కట్టడం జరిగింది. నేను అనుకుంటున్నా వారిద్దరికీ నేను స్ఫూర్తి తీసుకుంటున్నా. వాళ్ళు రాజేంద్ర రెడ్డి గారిని, ఝాన్సీ రెడ్డి గారిని స్ఫూర్తి తీసుకొని నేను ఎందుకు చేయవద్దు, నాకేం తక్కువ అని చెప్పేసి ఉద్దేశంతో నాకున్న దాంట్లోనే నేను నానా పెదనాన్న ఫౌండేషన్ పెట్టాను. ఎందుకంటే మా పెదనాన్న పిల్లలు లేరు, వాళ్ళు నన్ను సాధారు, మా తండ్రి నన్ను కన్నారు, ఇద్దరు లేని ఈ లోకాలు లేదు. కాబట్టి వాళ్ళిద్దరి పేరు మీద నానా పెదనాన్న ఫౌండేషన్ పెట్టి పేద పిల్లలకి నేను విద్య ద్వారానే సర్పంచ్ అయ్యా, విద్య ద్వారానే నన్ను ఇవాళ అందరూ గుర్తిస్తారు. మరి నా చెల్లెళ్ళు తమ్ముళ్ళకు గుర్తించాలంటే వాళ్ళకి ఏం కావాలి అది నేను ఎందుకు సమకూర్చవద్దు ఉద్దేశంతో నేను ఇవాళ మీకు అందరికీ నాకున్న దాంట్లోనే నేను ఇచ్చేస్తున్నాను. మా మేడం ఒక ప్రైవేట్ టీచర్, ఒక SR కాలేజ్కి వయసు వాళ్ళకి 20,000 రూపాయలు ఇస్తారు. అయినా కూడా నేను వారి దగ్గర కొంత డబ్బుని, నేను కొంత డబ్బు తీసుకొని వాళ్ళ నాకు ఇద్దరు పిల్లలు, నేను ఒకటే చెప్పాను నా పిల్లలకు కూడా, నేను ఎటువంటి ఆస్తి ఇవ్వను, మీరే చదువుకోవాలి, నేనైతే ఎట్లున్నాను మీరు కూడా అట్లా తయారు కావాలని నా పిల్లలకు కూడా చెప్పాను. మా మేడం కూడా కన్విన్స్ చేశాను. ఈ భూమి మీద వచ్చినప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలి, అది మన ఇద్దరం చేయాలని చెప్పేసి ఒప్పించడం జరిగింది. వచ్చిన డబ్బులతో ఇంకా ఏమైనా నా వల్లే అయ్యేది ఉంటే ఖచ్చితంగా మీకు చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. కానీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీచర్లకు ఒకటే కోరుతున్నా, అసలు యాక్చువల్ గా ఇక్కడ 50 మంది పిల్లలు మాత్రమే ఉండే, కానీ వాళ్ళ 135 మంది పిల్లలు చేశారు. మీకు 150 మీకు నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. మీ యొక్క గొప్పతనాన్ని నేను అన్ని స్కూల్లో కూడా చెప్తాను కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేడం నేను 2 సార్లు ఫోన్ చేశాను, సార్
నాకు అడ్మిషన్ ఉందండి, నేను అడ్మిషన్ రాసుకున్నాను సార్ అని. అరే ప్రభుత్వ బడిలో పిల్లలే లేదంటే అడ్మిషన్ రాసుకున్నట్టు చాలా గొప్పగా ఫీల్ అయ్యాను, చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. దీన్ని 200 చేస్తాం. ఏదైతే కార్పొరేట్ విద్యలో ఏ టెస్టులు అయితే ఆ టెస్టులు ఇస్తాం, ఇక్కడ వీళ్ళకి ఆట వస్తువులు ఇస్తాం, ఏం కావాలని ఇస్తాను కూడా మీకు తెలియజేస్తున్నాను. నేను ఆ రోజు మేడం చెప్తాను, అంగన్వాడీ స్కూల్ మన పక్కనే ఆ పిల్లలకు కూడా నేను ఆట వస్తువులు తీసుకొస్తాను కూడా చెప్పాను. ఇవాళ ప్రైవేట్ స్కూల్ కు తలదన్నేటట్టు ఈ తొరుని మార్చడం విద్యాశాఖ అధికారి మీద ఉంది, నా మీద ఉందని కూడా తెలియజేస్తుంది, నా మీద కూడా వేసుకుంటాను అన్నది. కాబట్టి ఇక్కడ ఎంఈఓ గారికి చెప్తున్నా, మీకేమైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే మీరు చేయండి ప్రజలకు నాకు ఆజ్ఞ ఇవ్వండి, ఖచ్చితంగా నేను చేస్తాను కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు కొంత ఫ్రెండ్స్ ఉన్నారు. నల్గొండ జిల్లాలో కస్తూరి ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ చైర్మన్ నా మిత్రుడు, నా ఉద్యమ సహచరుడు ఆయన దాదాపు 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ బడిలను బలోపేతం చేస్తున్నాయి. నేను వారికి చెప్పాను, నువ్వు ఖచ్చితంగా మా తొర్రూరు స్కూల్ కి అంటే ఇక్కడ ఉన్న పాఠశాలకు నువ్వు ఏదో ఒకటి చేయాలన్నా అంటే ఖచ్చితంగా చెప్పిన బ్రదర్ ఒక 2-3 లక్షల సంబంధించిన ప్రాజెక్ట్ నాలుగు తీసుకురండి, నేను డైరెక్ట్ చేస్తానని చెప్పాడు. వారిని కూడా ఈ మధ్యలో మన ఎంఏ వారికి కల్పిస్తాను. అట్లానే ఎంఏ వారి ఒక ప్రపోజల్ పెట్టాడు నాకు, అన్న ఈ గవర్నమెంట్ స్కూళ్ళకి ఏం చేస్తే ఎమ్మెల్యే గారి పేరు వస్తుందని. అంటే ఏం లేదు సార్, మీరు స్కూల్ అన్నింటికి సున్నాలు వేయించాలని చెప్పారు. నేను ఆ ప్రపోజల్ ని ఎమ్మెల్యే గారి ముందు పెట్టాను. అట్లానే ఝాన్సీ రెడ్డి గారు ఏదైతే కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఝాన్సీ రెడ్డి గారు కూడా ముందు పెట్టాను. వాళ్ళిద్దరూ సానుకూలంగా స్పందించారు. అది ఎప్పుడు ఏంటనేది నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడి మీరు పెట్టిన డిమాండ్స్ వాళ్ళ ముందు పెట్టి కన్విన్స్ చేశాను. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి అది ఎప్పుడు అనేది మళ్ళొకసారి చెప్పేసి మీ చేతుల మీదనే దాన్ని ప్రారంభిస్తామని తెలియజేస్తూ ఈ రోజు నన్ను పిలిచి నన్ను ఇంత ఆదరించిన నా చెల్లెలు తమ్ముళ్ళందరికీ, అక్కడనే మేడం సరిత గారికి, నా సోదరుడు టీచర్లందరికీ ఒక్కసారి మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని కంకణబద్దులై ఏదైతే ప్రోగ్రాం తీసుకున్నారో దాంట్లో నేను కూడా భాగస్వామ్యం ఎందుకు కావద్దన్న ఉద్దేశంతోనే నానా పెదనాన్న ఫౌండేషన్స్, మా తండ్రి గారైనా మా పెదనాన్న గారు ఇద్దరు స్వర్గేశులయ్యారు. వారి పేరున ఈ యొక్క ఫౌండేషన్ పెట్టి పేద పిల్లలకి ఏదైతే ప్రభుత్వ బళ్ళు ఉన్నాయో ఆ ప్రభుత్వ బళ్లను బలోపేతం చేయడంలోనే నేను కూడా భాగస్వామ్యం అవ్వుకుంటూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగనే గౌరవ శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి గారు చేసే కార్యక్రమాలకి ఆకర్షితులై నేను ఈ ప్రోగ్రాంని తీసుకోవడం జరిగింది. ఇదేదో పొలిటికల్గా నేను అనుకుంటలేను. ఈ యొక్క పేద పిల్లలకు సహాయం చేయాలి. నేను ఈ ఊరికి సర్పంచ్ కావడానికి నేను విద్యావంతుడిని, డాక్టరేట్లని ఈ ఇక్కడున్న తొర్రూరు పట్టణ ప్రజలు నాకు ఓటేశారు. ఈ ఓటేసిన పిల్లలకి నేను రుణం తీర్చుకోవడానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే నేను ఎంఈఓ గారిని కలవడం జరిగింది. ఎంఈఓ గారు మా స్కూళ్ళకి చిన్న చిన్న టై బెల్టులు అట్లాగనే ఈ ఒక సౌండ్ బాక్సులు అవి ఇవ్వమని చెప్పేసి ఇక్కడ ఏదైతే ఎస్సీ కాలనీ స్కూల్ ఉందో ఆ మేడం గారు మాకొకటి బాక్స్ కావాలి సార్ అని మేడం గారు నన్ను అడగడం, నేను మేడం గారికి వెంటనే చెప్పాను 100% నేను మీకు ఎంత అవుతుంది అంటే 10 యాక్చువల్లీ టీవీ కావాలన్నారు మేడం వాళ్ళు. లేదు మేడం నేను ఒక 10,000 ఇవ్వగలను అని అంటే మేడం వాళ్ళు కూడా ఓకే సార్ మీరు ఎంతన్నా ఇవ్వండి, ఆ 10,000 ఇచ్చినా మేము వేరే దానికి వాడుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను వారికి 10,000 ఇవ్వడం జరిగింది. ఆ 10,000తో ఇవాళ చాలా చక్కగా ఒక బాక్స్ని తీసుకొచ్చి పిల్లల్ని ఆనందింపజేయడం జరుగుతుంది. నేను నా కుటుంబ సభ్యులు, నా భార్య కావచ్చు, నా అన్నదమ్ములు కావచ్చు, నా అక్క చెల్లెలు కావచ్చు, వాళ్ళందరి సహాయాన్ని కూడా తీసుకుంటున్నాయి. ఈరోజు ఇవాళ మా మేడం, మా వైఫ్ ఎంబీఏ, ఆమె ఇవాళ ఒక ప్రైవేట్ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్గా చేస్తుంది. నా పెద్ద చెల్లె ఇవాళ అంగన్వాడీ టీచర్, నా బ్రదర్ ఒక బిజినెస్ మ్యాన్, నా సిస్టర్ కూడా ఒక బిజినెస్ చేస్తారు. వాళ్ళందరి సహాయం తీసుకొని వాళ్ళ బళ్లను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నాతో పాటు నా మిత్రుడైన కస్తూరి ఫౌండేషన్ వారు నల్గొండలో 10 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం చేస్తున్నారు. నేను వారిని కలిసినప్పుడు అన్న నువ్వు కూడా ఏదో ఒక ప్రోగ్రాం చేయాలని నన్ను ఆయన కోరడం జరిగింది. నేను కూడా వారిని అన్న మీరు నాకు సాయం చేయాలంటే వారు కూడా నాకు కొంత సాయం చేయడం జరిగింది. ఆ వారి సాయాన్ని కూడా తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాను. నేను ఇంకా ముందు జరిగే కార్యక్రమాలను కూడా కస్తూరి ఫౌండేషన్ చరణ్ గారిని కూడా నేను ఎంఈఓ గారితో మాట్లాడేసి ఇంకా వారి సహాయాన్ని కూడా తీసుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ విద్యాశాఖ అధికారి గారికి అట్లానే హెచ్ఎం గారికి అట్లానే మిగతా తోటి టీచర్లందరికీ కూడా నేను జై భీమ్ తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ కూడాను ఇచ్చేటువంటి పాఠ్యపుస్తకాలు అలాగనే దుస్తులు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్స్ కూడాను సప్లై చేసి పాఠశాలలను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి దిశగా ప్రభుత్వము ఇవన్నీ కూడాను ముందుగానే సప్లై చేయడం జరుగుతుంది. అలాగనే ఆయా పాఠశాలలో ఉన్నటువంటి చిన్న చిన్న అసౌకర్యాలను మరి స్థానిక పెద్దలు, తల్లిదండ్రుల యొక్క సహకారంతో
ఒక్కొక్కటిగా పరిష్కరించేటువంటి ప్రయత్నంలో భాగంగానే మరి వాళ్ళ ఈ పాఠశాలలో సౌండ్ సిస్టమ్ ఉంటే మరింత మెరుగ్గా ఉంటుంది. పాఠశాలలో ప్రార్థనా సమయంలో దాన్ని వాడటం కానివ్వండి, సమావేశాలు నిర్వహించేటువంటి సమయంలో కానివ్వండి, మంచి సౌండ్ సిస్టమ్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో మరి గౌరవ మాజీ సర్పంచ్ తొర్రూరు డాక్టర్ రాజేష్ నాయక్ గారిని అడగటంతోనే వెంటనే 10,000 రూపాయల డొనేట్ చేసి వాళ్ళ సౌండ్ సిస్టమ్ను మరి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి మరి డాక్టర్ రాజేష్ నాయక్ గారికి మండల విద్యాశాఖ పక్షాన, ఈ పాఠశాల పక్షాన కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.